ఇంకోటి నేను వాయిస్తో సహా ఇస్తా, సాక్ష్యంతో సహా. ఎట్లాగన్నా ఇది కరెక్ట్, ఇవన్నీ పాయింట్స్ పెట్టేసేసి మినిట్స్లో రాసేసి ఎక్రిడిషన్స్ ఇచ్చేయన్నాడు. నెక్స్ట్ ఎక్రిడిషన్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియా అది అంత డీటెయిల్డ్గా కూర్చునే సమస్యను పరిష్కరించే మనిషి, ఇమీడియట్ యాక్షన్. అట్లాంటి మనిషి అదేందో ఎవరిని కలవకపోవడం ఏంటో, పాలిటిక్స్ గురించి అంటే నాకు అధికారం ఉంటేనే నేను కలుస్తానంటాం ఏంటో, ఇంకోటి ఎవరన్నా పార్టీలోకి వచ్చినా వాళ్ళందరినీ ఆ రోజున కలుస్తాడు మళ్ళీ పట్టించుకోకపోవడం ఏంటో, అదేం యాటిట్యూడో నాకు. ఒకటి ఇద్దరికి కంపేర్ చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన కంపేర్ చేసి, ఈయనకి ఒక 11 సీట్లు వచ్చినాయి, ఆయనకు 39 సీట్ల దాకా వచ్చినాయి. కాకపోతే అధికారం కోల్పోవడం అనేది ఆయన పెద్ద అవమానంగా భావిస్తున్నారు. ఈయన తక్కువ సీట్లు రావడం ఈయన అనుమానంగా భావిస్తున్నారు తర్వాత మాట. కానీ ఆయన ఓన్లీ ఇంకా నేను 10 ఏళ్ళు ఆయన అధికారులు ఉండి ఒక్కసారి కోల్పోయేసరికి ఇంకా ఆ సభను చూడలేకపోతున్నారు. అదే అనేది ఆ ఈగోనే ఉండకూడదు అంటున్నా. పోనీ అంతకుముందు ఏమన్నా కంటిన్యూగా అధికారంలోనే ఉన్నాడా? లేదు కదా. ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్రం ఏర్పడ్డాక మంత్రి అయ్యాడు, మంత్రి కూడా చేశాడు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, మంత్రి ఇవ్వలేదన్న కోపంతోనే కదా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పెట్టింది, నడిచింది, అంత అయ్యింది. 2 సార్లు అధికారం ఇచ్చారు రాష్ట్ర విభజన తర్వాత, హ్యాపీ. ప్రతిపక్షం ఇచ్చారు, నిలబడు, మాట్లాడు, ప్రతి అంశం మీద నీకు అవగాహన ఉంది, ఉందాగా